ఒకే ఒక్క షిప్ సీజ్ ఇప్పుడు రేషన్ మాఫియాని షేక్ చేసేస్తోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ విజిట్ ప్రకంపనలు రేపుతోంది. ఏపీ అధికార యంత్రాంగంలో అలజడి సృష్టిస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇష్యూ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకినాడలో సీజ్ అయిన షిప్ డొంక కదిలిస్తోంది. షిప్ లో రేషన్ బియ్యం బండారం బట్టబయలైంది. అయితే ఆ షిప్ వెనుకున్న అంతు చిక్కని రహస్యాలు, వాటి అడ్రస్లు, ఆఫీసుల వ్యవహారం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో రేషన్ బియ్యం దొంగలు ఎవరు? ఆ షిప్ వెనుకున్న రహస్యాలేంటి? అసలు ఆ రేషన్ బియ్యం ఏ అడ్రస్ తో ఎక్కడికి వెళుతోంది? ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన కాకినాడ పోర్ట్ టూర్ తో ఏపీలో రేషన్ బియ్యం భాగోతం బట్టబయలైంది. రేషన్ బియ్యం దందాపై ఓ క్లారిటీతోనే అధికారుల ఆంక్షలను పటాపంచలు చేసి మరీ కన్నెర చేశారు. ఏ రేంజ్ లో రేషన్ బియ్యం దందా నడుస్తుందో ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే రేషన్ మాఫియాపై నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో డొంక మొత్తం కదిలినట్టయింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్ట్ అథారిటీతో కలిసి 5 సభ్యుల బృందం ఎంక్వైరీ చేస్తోంది. అందులోనూ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సీజైన స్టెల్లా షిప్ లో ఎంత రేషన్ బియ్యం లోడ్ అయింది అన్న దానిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేశారు. కాకినాడ పోర్ట్ షిప్ ను క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు అధికారుల బృందం. షిప్ లో మొత్తం 6 అరలు 52,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీగా గుర్తించారు. సీజ్ చేసే సమయంలో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ అయితే అందులో 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. యూనివర్సల్, వాసన్, వైట్ లిల్లీ లాంటి బ్రాండ్ పేర్లతో 25 కేజీలు, 50 కేజీల బస్తాలను గుర్తించారు. మొత్తం 12 కంపెనీల బియ్యం బస్తాలను పరిశీలించి తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అయితే ఆ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, బుక్ చేసిందెవరు, సరఫరా చేసిందెవరు అనే వివరాలపై దర్యాప్తు చేస్తుంది అధికారుల బృందం. ఈ క్రమంలోనే కాకినాడ పోర్ట్ షిప్ లోని రేషన్ మాఫియాకు సంబంధించి 4-5 రోజుల్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక రేషన్ మాఫియాలో బియ్యం అక్రమ రవాణా ఒక ఎత్తు అయితే ఆ అడ్రస్ తో ఎక్కడికి వెళ్తోంది అనేది మరో ఎత్తున చెప్పొచ్చు. ఈ అంశాలే ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దుబాయ్లో ఆఫీసులు, స్విట్జర్లాండ్లో అడ్రస్లు మెయింటైన్ చేస్తూ ఇతర దేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు తేల్చారు. అయితే అనుమతులు పక్కాగా ఉంటే చిరునామాలో తేడాలెందుకు అన్నది ఇప్పుడు సస్పెన్స్ కు దారితీస్తోంది. ఆఫీసులు ఒకచోట, అడ్రస్లు ఒకచోట ఉండి ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యం వెళ్తున్నట్టు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కానీ ఈ మార్పుల వెనుకున్న మతలబు ఏంటి అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. అంతేకాదు, ఇరు దేశాలకు వెళ్తుండగా షిప్ సీజ్ అయినప్పటికీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి అధికారుల బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. మొత్తంగా సీజ్ అయిన షిప్ లో ఉన్నవి రేషన్ బియ్యం అని తేలగా దాని మూలాలు ఎక్కడివి, దాని వెనకున్నదెవరు అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వ దూకుడు రేషన్ బియ్యం మాఫియాను హడలెత్తిస్తోంది.